మర్యాదగా మా మధ్య నుంచి తప్పుకో, లేదంటే. అవసరం లేదు. నీ బావ మనసులో నేనుండను. నువ్వే ఉద్దేశంతో వచ్చావో అది నాకు అర్థమైంది. పెళ్ళైన మగాడి మనసులో నేనుండాలని కోరుకోవడం లేదు. ఉన్నట్టుండి మహాలక్ష్మి గురించి మాట్లాడడం ఏంటా అని. తన విషయంలో మీరు చేస్తుంది తప్పు కాబట్టి, తనని పెళ్లి చేసుకుని మీరు వేధించడం న్యాయం అనిపించలేదు కాబట్టి మాట్లాడుతున్నాను. దయచేసి నీకు నచ్చిన శిరీషతో వెళ్ళిపో బావా. అడుగుతోంది కదరా, ఆ ఒట్టేసి వెళ్ళిపో. నువ్వు ఆ శిరీష లేకుండా బతకలేవు. నువ్వు దూరం అయితే అది బతకలేదు. మీ ఇద్దరు లేకుండా నేను బ్రతకలేను. అందుకే దానికి ఒట్టేసి నాకింత విషం ఇచ్చేసి వెళ్ళిపో. మా ఇద్దరికి ఈ లోకం నుంచి సెలవు దొరుకుతుంది. నీకు మరో మంచి జీవితం దొరుకుతుంది. ఇంతకంటే గొప్ప అవకాశం ఏ భార్య ఇవ్వదురా. పోతే పోయింది, ఒట్టేసేయ్. నేనెలాగో ఇవాళో రేపో పోయేదాన్ని. నా గురించి నీకు అవసరం లేదు. కానీ ఇది అడ్డం కాకూడదు అంటే దాన్ని చావమని చెప్పి వెళ్ళిపోరా, వెళ్ళిపో. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? నిజంగా నువ్వెవరో కార్తీక్కి చెప్పావా? అవునంకుల్, చెప్పాను. చెప్పాల్సి వచ్చింది. అలా ఎందుకు చెప్పావమ్మా? నువ్వే శిరీషవని తెలిస్తే కార్తీక్ ఊరుకుంటాడా? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మనిషమ్మా అతను. సంధ్యగా ఉండి తన కాపురాన్ని చక్కదిద్దామని నేను చెబితే అతనికి నిజమెందుకు చెప్పావు? చెప్పాల్సి వచ్చింది అంకుల్. సంధ్యగా నేనెంత చెప్పినా వినడం లేదు. అందుకే నేను శిరీషనని బయటపడ్డాను. శిరీషకి నువ్వంటే ఇష్టం లేదు, నా కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పాను. నువ్వు చెప్పినా అతను వింటాడమ్మా? అనవసరంగా నిజాన్ని బయటపెట్టి సమస్యను మరింత పెద్ద చేసుకున్నావు. నీకోసం ఎదురుచూస్తూ కట్టుకున్న భార్యకి దూరంగా బ్రతుకుతున్న మనిషి నువ్వే శిరీషవని తెలిస్తే ఆగుతాడా? నీతో కలిసి బ్రతకాలి లేదా నీతో కలిసి చావాలని వచ్చాడా? అలాగే అన్నాడు అంకుల్. అయితే నాతో బతకాలంటే మీ అమ్మని నీ భార్యని నీ చేతులతో చంపి రమ్మని చెప్పాను. కనీసం అలా అయినా నా మనసులో అతని స్థానం ఏంటో అతనికి అర్థం అవుతుందనుకున్నాను. అర్థమైంది శిరీష, నీ మనసులో నేనేంటో నా స్థానం ఏంటో అర్థమైంది. నువ్వు చెప్పింది చాలా ఆలోచించాను. నువ్వు ఎందుకు అలా అన్నావో కూడా అర్థం చేసుకున్నాను.
నా వల్ల కాదు శిరీష. నాకోసం నేను బ్రతకడం ఎప్పుడో మానేశాను. నేనుగా బ్రతకాలనే ఆశ ఎప్పుడైతే మహాలక్ష్మి మెడలో తాళి కట్టానో ఆ రోజే చచ్చిపోయింది. మా అమ్మని మహాలక్ష్మిని నేను చంపుకోలేను. అలాగే నిన్ను కూడా వదులుకోలేను. అంటే ఏంటి కార్తీక్ నువ్వనేది? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? చెప్తాను సార్. ప్రేమంటే ఏంటో తెలియని నా జీవితంలోకి శిరీష వచ్చింది. నాకు ప్రేమంటే ఏంటో తెలిసేలా చేసింది. ఎక్కడో ఉండాల్సిన నన్ను అమెరికా పంపించి చదివించి పెద్ద పొజిషన్కి తీసుకొని వచ్చింది. చివరకు ప్రేమంటే త్యాగం అనే డెఫినేషన్ నేర్పించింది. నిజమే, ప్రేమంటే త్యాగమే. నా సుఖం కోసం తన ప్రేమని త్యాగం చేసింది. మరి నేను ఒక్కడినే సుఖపడితే సరిపోతుందా? తను సుఖపడాలి కదా. అందుకే నేను మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నట్లే శిరీష కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి. నేను ఎలా అయితే శిరీషని మర్చిపోయి మహాలక్ష్మితో బ్రతకాలని ఆశపడుతుందో అలాగే తను కూడా నన్ను మర్చిపోయి మరొకరితో సుఖపడాలి. నేను నిన్నెప్పుడో మర్చిపోయాను కార్తీక్. అది కేవలం మాటల్లో చెప్తే సరిపోదు శిరీష, చేతల్లో చూపించాలి. నేను మరో ఆడపిల్లకి సొంతం కాబట్టే కదా నీ మనసులో నేను పరాయివాడిని అనే ఫీలింగ్ వచ్చింది. అదే ఫీలింగ్ నీ మీద నాకు రావాలంటే నువ్వు మరొకరికి సొంతం కావాలి. నాది కాదు అనే ఫీలింగ్ ఉంటేనే ఓ మనిషి మీదైనా ఓ వస్తువు మీదైనా మనకు ఇష్టం పోతుంది. దాని గురించిన ఆలోచన పోతుంది. నీ గురించి నేను ఆలోచించకుండా ఉండాలి అంటే, నా భార్యతో నేను సుఖంగా ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఏంటి కార్తీక్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాను. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో బ్రతకడం ఎంత నరకం అనేది నీకు తెలియాలి. అది నరకం కాదని నువ్వు నిరూపించగలిగితే అప్పుడు నన్ను నేను మార్చుకుంటాను. చాలా ఈజీగా చెప్పావు కదా. నీ ప్రవర్తన మార్చుకో, నీకోసం పడిచచ్చే మనుషుల కోసం బ్రతుకు, ప్రేమంటే త్యాగం అన్నావు. అదే నేను చెప్తున్నాను. ప్రేమించిన వాళ్ళు బాగుండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమైతే నువ్వు బాగుండాలి. నీ జీవితంలో కూడా సుఖ సంతోషాలు ఉండాలి. అప్పుడే నేను నిజమైన ప్రేమికుణ్ణి అవుతాను. పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకోలేను అంటే, నీ మనసులో నుంచి నన్ను చెరిపేసుకొని ఇంకొకరితో బ్రతకలేను అంటే ఇంకోసారి మహాలక్ష్మితో బ్రతకమని సలహా ఇవ్వకు. ఆలోచించుకో. గుడ్ బై. తను రాదు. అతనికోసారి ఫోన్ ఇవ్వండి. సార్. ఏంటయ్యా డ్రాయింగ్ బొమ్మ చేసి వర్క్ చేయడం ఏంటి? నీకేమైనా బుద్ధుందా? సార్, ఆవిడ ఈ కేసులో నిందితురాలు సార్. షటప్. ఏమిట్రా, నువ్వింకా బయలుదేరలేదు? డ్యూటీకి టైం అవుతుంది కదా, తొందరగా రెడీ అవ్వు. చెప్తుంది నీకేరా. టైం ఎంత అయిందో చూడు. స్టేషన్కి వెళ్ళవా? లేదమ్మా, నేను వెళ్ళటం లేదు. అదేంటి, లీవ్ పెట్టావా?
లీవ్ కాదమ్మా, రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంట్రా, రిజైన్ చేస్తావా? ఎందుకురా? ఎందుకంటే నాకు ఉద్యోగం చేయాలని లేదు నాన్న. ఉద్యోగం చెయ్యాలని లేకపోవడం ఏంట్రా? ఉద్యోగం మానేసి ఏం చేస్తావు? ఏంటండి వీడు? నేను మాట్లాడతాను. ఎరా, ఎందుకు ఉద్యోగం మానేయాలనుకుంటున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అన్ని ప్రాబ్లమ్సే నాన్న. ఏ పని చేయాలన్నా 1,00,000 రెస్ట్రిక్షన్స్, కోటి లాజిక్లు వెతకాలి. అవసరం లేదు నాన్న, ఈ జాబ్ మానేయాలనుకుంటున్నాను. ప్రాబ్లమ్సే లేకుండా ప్రశాంతంగా ఏ ఉద్యోగం ఉంటుందా? ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని మనం జాబ్ మారుకుంటూ వెళ్తే ఎప్పటికీ ఏ ఉద్యోగం చేయలేం. అసలు నీ సమస్య ఏంటో చెప్పు. ఏం చెప్పంటావు నాన్న? ఉష చావుకి కారణమైన వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేదు. గౌరి గీసిన బొమ్మ ఆ జగదీశ్వర్దనే అర్థమవుతోంది. తన్ని పట్టుకుని 4 తంతే నిజం బయటకొస్తుందని కూడా తెలుసు. కానీ ఏం చేయలేను నాన్న. ఎందుకంటే వెనకాల పొలిటికల్ పవర్, నా పై ఆఫీసర్సు నా చేతులు కట్టేస్తున్నారు నాన్న. నా ప్రతాపం రిక్షా వాళ్ళ మీద, ఆటో వాళ్ళ మీద చూపించడానికి ఈ కాకి డ్రెస్ వేసుకున్నట్టుంది నాన్న. అందుకే ఈ జాబ్ మానేస్తున్నాను. జాబ్ మానేసి మరేం చేస్తావురా? వైజాగ్లో ఎలా బతికాను మళ్ళీ అలాగే మారుతాను. అంటే రౌడీలాగా మారుతావా? అదే కరెక్ట్ అమ్మా. ఏం చేయదలుచుకుంటే అది చేయగలుగుతాను. తప్పు చేసింది ఎవరో తెలియగానే వెళ్ళి చొక్కా పట్టుకుని నిజం కక్కించేవాణ్ణి. కానీ ఇక్కడ 1,00,000 అడ్డంకులు. ఇదే నేను రౌడీలాగే ఉండుంటే ఆ జగదీశ్వరి మెడలు వంచి నిజం చెప్పించేవాణ్ణి. జీకే, చెడుని నాశనం చేయాలి అనుకుంటే నువ్వు చెడు మార్గంలోనే వెళ్లాల్సిన అవసరం లేదురా. నీ బాధ నాకు అర్థమైంది. చూడు, 100 మంది రౌడీలకు లేని అధికారం ఒక పోలీసుకుంటుంది. నువ్వు పోలీసు ఉద్యోగంలో ఉంటేనే ఈరోజు కాకపోతే రేపైనా ఆ జగదీశ్వర్ని అరెస్ట్ చేయగలవు. ఎలా నాన్న? ఆ జగదీశ్వరి వెనకాల చాలా మంది పెద్దవాళ్ళు కాపలాగా ఉన్నారు. ఎంతమంది ఉంటే ఏంట్రా? సాక్ష్యం నీ దగ్గరుంది. ఆ సాక్ష్యం తీసుకొచ్చి నిరూపిస్తే తనకు అడ్డం వచ్చిన వాళ్ళు కూడా జైలుకెళ్తారు. జికే, ఒక మనిషిని ఇంకో మనిషి కొడితే నేరం. అదే ఓ క్రిమినల్ని ఓ పోలీస్ కొడితే అది నేరం కాదు. మాటలతో లొంగని వాళ్ళని కూడా చేతలతో దారికి తీసుకొచ్చే శక్తి ఒక పోలీస్కే ఉంటుందిరా. మీ డిపార్ట్మెంట్లో డిస్టర్బెన్సెస్ కామనే, అవి ఎప్పటికీ ఉంటాయి. చూడు, అధికారం అనేది అందరికీ ఉండదు. అలాగే అవకాశం కూడా కొందరికే వస్తుంది. నీకొచ్చిన అవకాశాన్ని నీ చేతులతో నువ్వే వదులుకో. జగదీశ్వరి ఆట కట్టించాలంటే మనం గౌరీ ఎక్కడుందో వెతకాలి. ముందు గౌరిని వెతికి పట్టుకో. అప్పుడు జగదీశ్వరి ఆట కట్టినట్టే. గౌరీ ఎక్కడుందో పట్టుకుంటాను నాన్న. ఎట్టి పరిస్థితుల్లోనూ జగదీశ్వర్ని ఉరికంబం ఎక్కిస్తాను. ఉష ఆత్మకు శాంతి కలిగిస్తాను. హలో, ఆర్మీ క్యాంపు నుంచి కల్నల్ గిరిబాబుని మాట్లాడుతున్నాను. ఎస్ సార్, ఐఎమ్ విష్ణువర్ధన్ రిపోర్టింగ్ సార్. మిస్టర్ విష్ణువర్ధన్, ఆర్మీ మళ్ళీ మీ సేవలు కావాలని కోరుకుంటోంది. సార్, నేను రిటైర్మెంట్ తీసుకున్న 5 ఏళ్లయింది.
కానీ మీ సేవలు మాకు చాలా అవసరం. అందుకే మీతో పాటు 5గురిని సెలెక్ట్ చేశాం. మళ్ళీ మీ సేవలు చాలా అవసరం. సార్, మీరు అందరినీ ఒక గ్రూప్గా లడక్ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆపరేషన్కి హెల్ప్ చేయాలి. డీకోడింగ్ ఎక్స్పర్ట్ అయిన మీతోనే అది సాధ్యమవుతుంది. ఆర్ యు రెడీ మిస్టర్ విష్ణువర్ధన్? ఎస్ సార్. అయితే రేపే బయలుదేరండి. జై హింద్. జై హింద్. అంకుల్, మీరింకా బయలుదేరలేదా? మీరు రాకపోయేసరికి నేనే వచ్చేశాను. ఏమైంది అంకుల్? ఎందుకలా ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం నాకు కాదమ్మా, నీకు. అదేంటి అంకుల్? నేను మళ్ళీ ఆర్మీకి వెళ్లాల్సి వచ్చిందమ్మా. అదేంటి అంకుల్? మీరు రిటైర్మెంట్ తీసుకున్నారు కదా? అవునమ్మా, కానీ ఆర్మీకి ఎప్పుడైనా మా సర్వీసెస్ అవసరమైతే మళ్లీ రీకాల్ చేస్తుంది. పైగా నేను డీకోడింగ్ ప్రొఫెషనల్ని, నాతో అవసరం పడింది. సో నేను వెళ్ళాలి. నీ బాధ నాకు అర్థమైంది తల్లి. నేను దూరమవుతున్నానని బాధపడుతున్నావు కదూ? నడి సముద్రంలో ఉన్నానంకుల్. ఇటు పాప జాడ తెలీదు. కనీసం పాప ఎలా ఉందో కూడా తెలీదు. మరోవైపు కార్తిక్ నన్ను పెళ్లి చేసుకోమని గొడవ పెడుతున్నాడు. సంధ్య చనిపోతూ పెద్ద బాధ్యత చేతిలో పెట్టింది. నేనేం చేయాలంకుల్? ఈ టైంలో మీరు తోడు లేకపోతే ఎలా అంకుల్? నేను లేని టైంలో సంధ్యని తీసుకొచ్చి నా స్థానంలో పెట్టారు. శిరీష స్థానాన్ని చాలా జాగ్రత్తగా కాపాడారు. ఇప్పుడు శిరీషగా నేనొచ్చాక సంధ్య గురించి పూర్తి వివరాలు తెలియకుండా మీరు దూరమైతే ఎలా అంకుల్? సంధ్య ఎవరో, తన వాళ్ళెవరో, ఎక్కడున్నారో, తన పాప ఎక్కడుందో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అంకుల్. నేను శాశ్వతంగా దూరమైనట్టు అంత బాధపడతావేంటమ్మా? కొన్ని నెలలు అంతే. మళ్ళీ నేను తిరిగొస్తాను తల్లి. చూడమ్మా, సమస్యల్ని చూసి భయపడేవాణ్ణి పిరికివాళ్ళు అంటాం. సమస్యలతో పోరాడేవాణ్ణి యోధుడు అంటాం. పోరాటం ఉంటేనే కదమ్మా గెలుపనేది మనల్ని వరించేది. కాబట్టి భయపడ్డం మానేసి ధైర్యంగా పోరాటం అలవాటు చేసుకో. నేను తొందరలోనే తిరిగొస్తాను. ఓకే? నా పాప ఆరోగ్యం బాగోలేదు. నేను పోయినా నా పాపకి అమ్మ ప్రేమని అందించవా? ప్రేమించిన వాళ్ళు బాగుండాలని కోరుకోవడమే నిజమైన ప్రేమ అయితే నువ్వు బాగుండాలి. నీ జీవితంలో కూడా సుఖ సంతోషాలు ఉండాలి. అప్పుడే నేను నిజమైన ప్రేమికుడిని అవుతాను. పెళ్లి చేసుకో. ప్రాబ్లం నాకు కాదమ్మా, నీకు. అదేంటంకుల్? నేను మళ్ళీ ఆర్మీకి వెళ్లాల్సి వచ్చింది.
ఏంటి శిరీష అంతగా ఆలోచిస్తున్నా? ఎవరికి న్యాయం చేయాలా అని ఆలోచిస్తున్నావు కదూ? ఎవరి గురించి ఆలోచించాలి? ఎవరికి న్యాయం చేయాలి? 4 రోడ్ల కూడలిలో ఉన్నావు. ఏ దారిలో పోవాలో తెలియక సతమతమవుతున్నావు కదూ? అవును, నిజంగానే నేను 4 రోడ్ల కూడలిలో ఉన్నాను. ఎటు వెళ్లాలో తెలీదు. నా వల్ల అన్యాయంగా చనిపోయిన సంధ్యకు న్యాయం చేయాలా, లేక నా వల్ల జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న కార్తీక్కి న్యాయం చేయాలా? చనిపోయిన సంధ్యకు మాటిచ్చా, తన బిడ్డకు తల్లిగా ఉంటానన్నా. కాని ఇంతవరకు ఆ బిడ్డ ఎక్కడుందో ఎలా ఉందో తెలీదు. తెలుసుకుందామంటే విష్ణువర్ధన్ అంకుల్ కూడా అందుబాటులో లేరు. ఇటు చూస్తే కార్తీక్ తన జీవితానికి నీ పెళ్లికి ముడిపెట్టాడు.